మీరు ఎప్పుడైనా కళ్ళతో ఎక్స్పెరిమెంట్స్ చేశారా? కళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా? కళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. నా ధ్యాన సాధనలో ఒకనొక టైంలో 24 hours మెడిటేషన్ చేశాను. కళ్ళు మూసుకొని ఉన్నాను. ఐ థింక్ 5 or 10 minutes అక్కడక్కడ కళ్ళు తెరిచాను. బట్ ఓవరాల్గా 24 hours వితౌట్ ఓపెనింగ్ మై ఐస్. ఈవెన్ నేను వాటర్ తాగినప్పుడు కూడా కళ్ళు మూసుకొని వాటర్ తాగిన. సో అంత లెవెల్ ఆఫ్ క్లోజ్డ్ ఐస్తో చేసినప్పుడు ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ లాట్ ఆఫ్ చేంజెస్. అందులో కొన్ని నేను చెప్తాను. ఎప్పుడైతే కళ్ళు, ద మూమెంట్ ఐ ఓపెన్ ద ఐస్, ఐ సా ఎవ్రీథింగ్ ఇన్ బ్లూ కలర్. మొత్తం ఓవరాల్గా అంటే అంతా కనిపిస్తుంది, బట్ బ్లూ కలర్ ఒక షీల్డ్ లాగా కనిపిస్తుంది. సో ఐ వాజ్ సరౌండెడ్ విత్ దట్ బ్లూ కలర్ ఆఫ్ దట్ ఎనర్జీ. ఐ డోంట్ నో. సెకండ్, ఎప్పుడైతే నేను చూసినప్పుడు నా చెయ్యి కూడా ఒక డిస్టెంట్గా ఉన్నట్టుగా కనిపించింది. ఐ ఫెల్ లైక్ మై హ్యాండ్ ఇంత దగ్గరలో ఉన్నా కూడా అది చాలా డిస్టెన్స్లో ఉన్నట్టుగా నాకు అనిపించింది అన్నట్టు హ్యాండ్. అట్లనే అన్ని ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎంత దగ్గరగా ఉన్నా కూడా చాలా దూరంగా ఉన్నట్టు అనిపించినాయి. ఎక్కడో తెలియకుండా నాకు కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయా, లేకపోతే ఈ ఆబ్జెక్ట్స్ దూరం వెళ్ళిపోయినాయా, లేకపోతే ఆ మధ్యలో ఏదైనా షీల్డ్ దూరంగా కనిపించేలా కనిపిస్తున్నాయా అనేది నాకు తెలియదు. నెంబర్ 3, సెన్స్ ఆఫ్ నంబ్ అయిపోయింది అన్నట్టు. ఏంది, ఎక్కడున్నా నేను, ఏం చేస్తున్నా, ఎట్ ప్లేస్లోనే ఉన్నానా అన్న ఫీలింగ్ వచ్చింది ఒకనొక టైం. నెంబర్ 4, ఇంత ధ్యానం చేసిన తర్వాత ఒక రకమైన అందరూ అరే మళ్ళీ నా లోకానికి వచ్చినాము, మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరినీ కలుస్తున్నాను, ఏదో చాలా రోజుల తర్వాత కలిసినాము, అందరిని హగ్ చేసుకోవడం, అందరితో మాట్లాడడం, అందరి యా థ్యాంక్స్ అని చెప్పేసి అనడము, రకమైన ఎఫెక్షన్ వచ్చింది అన్నట్టు. నెంబర్ 5, అప్పుడప్పుడు ఇట్లాంటి కలర్ ఎక్స్పెరిమెంట్స్ మళ్ళీ చేయాలి. ఎందుకంటే ఊరికే అట్లా బ్లూ కలర్ కనబడదు కదా. ఐ వాంట్ డూ దిస్ అగైన్, ఒకసారి మళ్ళీ ఇంకా బాగా తెలుసుకోవాలి నేను అన్న ఫీలింగ్ వచ్చింది. నెంబర్ 6, ఇట్లా చేసిన ప్రతిసారి మళ్ళీ ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ అప్పుడప్పుడు నాకు కళ్ళు తెరిచుండి అంత నార్మల్గా వర్క్ అవన్నీ నడుస్తున్నా కూడా అప్పుడప్పుడు డిఫరెంట్ కనబడము నాకు అయ్యింది అన్నట్టు. అప్పుడప్పుడు డిఫరెంట్ కలర్స్ కనబడము, ఎక్కడైనా ఏదైనా ఎవరైనా చూసినా కూడా డిఫరెంట్ కలర్స్ లాగా నాకు కనిపించడము అక్కడక్కడ జరుగుతుంది. ఎప్పుడైతే ఇఫ్ యూ తీక్షణంగా ఒకటే ప్లేస్ని ఒకటే దానిలాగా ఇట్లా చూస్తే దెన్ యూ విల్ సీ ద ఎనర్జీ మూమెంట్, కలర్ ఏ కలర్లో ఉన్నాము ఏంది అనేది అంతా కూడా మన నేకెడ్ ఐస్ తోటి మనం చూడగలుగుతాము. ఇది మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఇది యూ ఫర్ ఎవర్ అనే బుక్లో లోప్సాంగ్ రంప రాసిన బుక్ ఒకసారి చదవండి. ఆ బుక్లో క్లియర్గా ఆరాస్ ఎలా చూడొచ్చు ఏంది అనేది అంతా పూర్తిగా రాసి ఉంది. రీడ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.